వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో వెజ్ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో రండి చూద్దాం. అంటే అరటికాయతో కారం పులుసు పెట్టుకోపోతున్నాము. ఇది ఫిష్ కర్రీ లాగానే చేయబోతున్నాము, అందుకే అలా చెప్పానన్నమాట. చూడండి, ఇలా 3 బనానా తీసి ఇలా పైన కట్ చేసుకోవాలి, తోలంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా సైడ్గా కట్ చేసుకుంటే పెద్ద పెద్ద అరటికాయ ఉంటే ఇంకా పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తుంది. ఇది నేను మీడియం సైజ్ బనానా ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, సైడ్గా కొంచెం మందంగా కట్ చేసుకుంటే ఇది సాఫ్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకే మనము డీప్ ఫ్రై చేసి గ్రేవీలో యాడ్ చేయబోతున్నాము. అలాగనే యాడ్ చేసుకుంటే సాఫ్ట్గా ఉడికిపోతుంది, తొందరగా బాగుండదు తినేదానికి కూడా. అందుకే ఇలా కట్ చేసుకొని మనము డీప్ ఫ్రై చేసి వేయబోతున్నాము. ఇప్పుడు ఇలా పీసెస్గా కట్ చేసుకున్న దాన్ని మనము హోల్స్ సెంటర్లో హోల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఆ ఫిష్ లాగానే ఉంటుంది పీసెస్ చూసేదానికి. ఉప్పు నీళ్ళల్లో వేసి 5 మినిట్స్ అలాగనే ఉంచేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వెడల్పాటి ప్లేట్లో కారం పొడి, పసుపు, ధనియాల పొడి, 1 స్పూను బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి యాడ్ చేసి కలుపుకోవాలి బాగా. నిమ్మరసం కూడా 1 యాడ్ చేసుకుందాము. అప్పుడే పుల్లగా మనం అట్టే డీప్ ఫ్రై చేసి కూడా తినేవచ్చు ఫ్రెండ్స్. రైస్కి సైడ్ డిష్గా కూడా మనం ఈరోజు గ్రేవీలో యాడ్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని మనము కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్కి కొద్దిగా వాటర్ వేసి కూడా కలుపుకుందాం ఫ్రెండ్స్. బనానా పీసెస్కి మనము ఇప్పుడు 2 పక్కల అప్లై చేసి పెట్టుకుందాము. చూడండి, ఇలా మనకు దానికి పీసెస్ పెట్టేటంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బనానా వేసి 2 వైపులా అప్లై చేద్దాం. ఇలా అన్నిటినీ ఇలా అప్లై చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు డీప్ ఫ్రై చేసి మనము అట్టాగానే సైడ్ డిష్గాను ఈ మెథడ్లో చేసుకోవచ్చు. మనం గ్రేవీలో ఈరోజు యాడ్ చేసుకోబోతున్నాం కాబట్టి ఇలా చేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, అన్నిటినీ ఇలా అప్లై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టి గ్రేవీకి ఇప్పుడు తాలింపు చేసుకుందాము. అంటే టమాటాలు, ఎర్రగడ్డలంతా వేయించుకోవాలన్నమాట, రుబ్బుకునేదానికి మసాలాలు. ఇప్పుడు కడాయి పెట్టి మనము ఆయిల్ హీట్ చేసుకుందాము. దీంట్లో చిన్న ఆనియన్, తెల్లగడ్డ, కరివేపాకు, టమాటాలు అంతా వేసి వేయించుకోవాలి. జీలకర్ర 1 స్పూను, మిరియాలు కొద్దిగా 1/2 స్పూను అంతా వేసి వేయించుకుందాం ఫ్రెండ్స్. ఈ టమాటాలు, ఎర్రగడ్డలంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ అయినంత సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది సిమ్లోనే ఉంటే ఒక 10 మినిట్స్ పెడితే బాయిల్ అయిపోతుంది. మనం వాటర్ కూడా యాడ్ చేయలేదు కదా, అందుకు సాల్ట్ కొద్దిగా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. అప్పుడే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. చూడండి, ఈ మెథడ్లో ఫిష్ కర్రీ కూడా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చింతపండు ఒక 50 గ్రామ్స్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, 50 గ్రామ్స్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకుంటా ఉంటాను నేను. అంతే ఫ్రెండ్స్, ఈ 3 మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకుందాము. చూడండి, అంతా బాగా ఫ్రై అయిపోయింది, బాగా కలుపుకోవాలి. అంతే, దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవడమే, ఆరబెట్టి. అంతే, సింపుల్ గ్రేవీ. ఈ ఫ్రై చేసుకుంటే చాలు ఫ్రెండ్స్, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దింపేసి మనము రుబ్బుకొని మనము గ్రేవీ తాలింపు చేసుకోవాల్సిందే. అంతే ఫ్రెండ్స్, సింపుల్ రెసిపీ. చూడండి, ఇప్పుడు అది మిక్సీ జార్ పెట్టేంత వరకు మనం కలిపి పెట్టుకున్న పీసెస్ని మనము డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. గ్రేవీకి వేసుకోబోతున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. అప్పుడే కొంచెం గట్టిగా, తొందరగా మెత్తపడిపోకుండా గ్రేవీలో బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా ఫ్రై చేసి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం చేసి పెట్టుకున్న అన్ని పీసెస్ని, రా బనానా పీసెస్ని ఫ్రై చేసి ఇలా ఎత్తి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను నేను. చూడండి, అంతే. ఇప్పుడు కడాయి పెట్టి మనము ఆయిల్ హీట్ చేసుకుందాము. గ్రేవీకి కావాల్సిన నూనె యాడ్ చేసుకోవాలి. చూడండి,
ఇది ఫిష్ కర్రీ లాగా చేసుకోబోతున్నాం మనము. అందుకు కొద్దిగా నూనె కొద్దిగా ఎక్కువగానే పోసుకోవాలన్నమాట. మీరు తగినంత నూనె యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొద్దిగా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత రుబ్బి పెట్టుకున్న మసాలాలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని చూడండి, నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం రుబ్బుకున్న దాన్ని వాసన కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, బాగా కలుపుకొని మనము యాడ్ చేసుకున్న నూనె అంతా కూడా పైకి చుట్టూ వచ్చేంత వరకు ఈ మసాలాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బాగా కలుపుకుంటూ ఇప్పుడు మనం తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మనకు ఎంత గ్రేవీ కావాలో అంత నీళ్ళు యాడ్ చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా, నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎంత చిక్కగా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రేవీ కూడా. బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక ప్లేట్ పెట్టి చూడండి, మనం ప్లేట్ పెట్టి ఉడకపెట్టుకుందాము. చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో, నూనె అంతా కూడా బాగా పైకి వచ్చేసింది. చుట్టూ కలుపుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న రా బనానా ఫ్రైని వేసుకోవాలి. దీంట్లో అరటికాయ ఫ్రైని దీంట్లో వేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 3 మినిట్స్ యాడ్ చేసి మనము ఆ ఫ్రైని అలాగనే ఉంచేసి కలుపుకోకుండా ఒకసారి కలిపి వదిలేసి అలాగనే వదిలేయాలన్నమాట. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ కూడా బాయిల్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. చూడండి, గ్రేవీ కూడా బాగా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు మనము అంతే ఫ్రెండ్స్, వెజ్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, సింపుల్ అంతే. స్టవ్ ఆఫ్ చేసి మనము ఇంకా బౌల్లో షిఫ్ట్ చేసుకోవడమే. చూడండి, అంతే. ఇలా లైట్గా అలా కలుపుకుంటూ వదిలేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసి వేసుకున్నాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర గార్నిష్ చేసుకొని మనము ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. వెజ్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, కలర్ఫుల్గా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సంగటికి, రైస్కి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, పీసెస్గా చాలా టేస్ట్గా ఉంటుంది. బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, మనము కలర్ఫుల్గా కూడా ఉంది గ్రేవీ చూడడానికి. ఎవరైనా గెస్ట్ వస్తే చేసిస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. అంతే ఫ్రెండ్స్. లైక్ అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు మేము రైస్కి కాంబినేషన్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేడి వేడి అన్నంలో తింటే కారం పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఫిష్ కర్రీ లాగానే ఉంది ఇది. చూడండి, సంగటికి, ఇడ్లీకి, దోశకి భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మేము రైస్ కాంబినేషన్ చేసుకున్నాము. అప్పలం ఏదైనా కాంబినేషన్తో తింటే బాగుంటుందని నేను అప్పలం చేసుకున్నాను ఈరోజు సైడిష్గా. చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్గా కాకుండా బాగుంటుంది. ఫ్రై చేసి వేసినాం కాబట్టి. రా బనానా పీసెస్ చాలా చాలా టేస్ట్గా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.